తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి మేడారం జాతరకు సంబంధించి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉన్నారు. మేడారం వచ్చేటటువంటి భక్తులు ముందుగా ఏదైతే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు, పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆ వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ జంపన్న వాగు వద్ద ఉన్నాము. జంపన్న వాగు వద్ద చూసినట్లయితే కనుక మరి భక్తులకు సంబంధించి ఒక అందరికీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి జంపన్న వాగు మొత్తం కూడా ఇక్కడ అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇట్లా వయసుతో సంబంధం లేకుండా, వయసుతో తారతమ్యం లేకుండా ఇక్కడ అంతా కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇక్కడ అంటే సుదూర ప్రాంతాల నుంచి ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా ముందుగా ఇక్కడికి జంపన్న వాగు వద్దకు చేరుకుంటారు. ఈ జంపన్న వాగు వద్దకు చేరుకున్న తర్వాత ఎవరైతే ఆ భక్తులంతా కూడా ఏదైతే వనదేవతలకు సంబంధించి మొక్కులు చెల్లించడానికి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మనతో పాటు జంపన్న వాగులో కొంతమంది పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, మాది జడ్చర్ల కాన్స్టిట్యున్సీ. మా ఎమ్మెల్యే సాబ్ అనిరుద్ రెడ్డి. మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఇక్కడ జంపన్న వాగు చూసాము. ఇంకా అమ్మవారిని ఇంకా దర్శించుకోలేదు. మనమడు కొడుకు పిల్లగాడు, ఆమె నా భార్య, ఆమె నా కోడలు, ఆయన నా కొడుకు, నా బిడ్డ. ఇక్కడ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఒక తెలంగాణలో పెద్ద కుంభమేళ కన్నా మరీ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ హెలికాప్టర్ చక్కర్లు కొట్టడము నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు చాలా ఆనందం వేస్తుంది అసలు దాన్ని చూస్తే కదా. ఇంత జన సందోహం, అసలు మా బండి ఎక్కడ పెట్టామో నాకే మతికి వస్తలేదు. అసలు అమ్మవారిని దర్శనం మళ్ళీ ఏ టైం పడుతుందో నాకు తెలియదు, కానీ విపరీతమైన జనము, ఇంత రద్దీ మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ స్నానం చేసే ఒక పాపాలు పోతాయని అనంగా విన్నా. అమ్మవారిని దర్శనం చూద్దాం అనుకుంటున్నాం. చాలా మంచిగా అనిపించింది మాకు. మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ, మిడ్జిల్ మండల్. ఫస్ట్ టైం నేను రావడం, ఇప్పుడే ఫస్ట్ టైం రావడము. ఇక్కడ మా సీఎం గారు మా మండలికి వెళ్ళి జెడ్పీటీసీ పోటీ చేసిన ఫస్ట్లో. మాకు సుపరిచితులైన కొండారెడ్డిపల్లి, మా పక్క ఊరే, మామనాడు డిస్టిక్. మేము మొన్ననే వచ్చిందని ఆనందంగా వచ్చినాం. ఈసారి చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు. ఇక్కడ అందరికి మంచి ఫెసిలిటీస్ బాగున్నాయి. బాగుంది, మంచిగా ఉంది, సంతోషంగా హ్యాపీ ఉందండి మాకు. చాలా అమ్మవారి ఆశీర్వాదం చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము సంతోషంగా వచ్చినాము, మంచిగా అనిపిస్తుంది మాకు. మీరు చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ అన్న, మాది వికారాబాద్ డిస్టిక్, పరిగి నియోజకవర్గం. మేము ఒక 10 నెంబర్ మా ఫ్యామిలీ అందరం వచ్చినాము. సెకండ్ టైం మేము రావడము. ఫస్ట్ సారి వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు సెకండ్ టైం రావడం జరిగింది. ఇక్కడ మేము ఎక్కడో వెహికల్ పెట్టి వచ్చినాము. ఒక 10 కిలోమీటర్ దూరం నుండి నడుచుకుంటూ వచ్చినాము. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఒకసారి కూడా ఇక్కడికి రావడం కావచ్చు, ఇక్కడ జనసందోహం అంతా చూడడం కావచ్చు, ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతం, చాలా అద్భుతం. కుంభమేళ కొద్ది డబల్ పబ్లిక్ కనిపిస్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము 2 years నుండి వస్తున్నాము. ఇంతకు ముందు గిట్ట వచ్చినాము, అయిపోయిన తర్వాత వచ్చినాము మేము పోయినసారి. ఈసారి ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు బాగుంది సార్. 3 years నుంచి వస్తున్నాం. కుటుంబం వస్తున్నాము. మంచిగా తల్లి మంచిగా మాకు ఇస్తుంది, మంచిగా నెరవేరుతున్నాం సార్. అంత సంతోషం ఉంది. మా సార్ ఇట్లా అక్కడనే పరి ఎమ్మెల్యే రామరావు రెడ్డి అంతా బాగుంది సార్, మంచిగా ఉంది. ఓకే, సూపర్. చాలా తిన్నంత పుణ్యం అనిపిస్తుంది మాకు. తినకున్నా సరే జనాలను చూస్తే తిన్నంత పుణ్యం అనిపిస్తుంది. ఏం టైం అనిపిస్తలేదు. మేము పొద్దున్న యాదగిరిగుట్టలో 7 o'clock బయలుదేరినాము. ఇక్కడ వచ్చే వరకు 1 o'clock అయింది. ఇప్పటివరకు తిండి తినలేము, కానీ తిన్నంత ఆనందం అనిపిస్తుంది మాకైతే. ఓకే, థ్యాంక్ యూ.